ఇప్పుడు క్షమాగుణం గురించి మాట్లాడుకుందాం. యుద్ధకాండలో సీతమ్మ వారి హనుమంతుడికి చెప్తుంది. హనుమంతుడు వస్తాడు, అమ్మ నేను ఆ రాక్షసులు ఇంతమంది బాధ పెట్టారు కదా, వీళ్ళందరినీ నేను సంహరింపజేస్తాను అంటాడు. సంహరింపజేస్తాను అంటే సీతమ్మ తెలుసు అందరు ప్రసిద్ధ శ్లోకం, పాపానాం వా శుభానాం వా వదాహ్రానాం ప్లవంగమ కార్యం కారుణ మారేన నా కష్టిత్ నా పరాది లోకంలో తప్పు చేయని వాడు ఎవరయ్యా అని ఇవన్నీ చెప్తుంటాడు. దాంతోపాటు ఒక స్టోరీ కూడా, ఒక కథను కూడా చెప్తుంది. ఏంటిది ఆ కథ అంటే, సీతమ్మ వారి హనుమంతుడు చెప్పినటువంటి కథ ఏంటిది అంటే, ఒక సింహము ఒక మనిషిని వెంటబడుతున్నది చంపడానికి. ఆ మనిషి వెంట చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీద ఎలుగుబంటి ఉంటుంది. అరే ఎలుగుబంటి పైన చెట్టు ఎలుగుబంటి, కింద పులి, ఏ విధంగా మరణం తప్పదనే భయంలో ఉంటాడు. భయంలో ఉన్నప్పుడు ఎలుగుబంటి అభయం ఇస్తుంది, నేనున్న చెట్టు దగ్గరికి వచ్చావు, నీకేమీ ఇబ్బంది లేదు. ఇక సింహం కూడా కిందనే ఉంటది. సింహము లేదా పులి, వ్యాఘ్రం అని చెప్పారంటే పులి కిందనే ఉంటుంది వీళ్ళ కోసం. ఆ ఎలుగుబంటి ఏమన్నా అభయం ఇచ్చింది కాబట్టి ఆ ఎలుగుబంటి అంటది, నేను కొద్దిసేపు పడుకుంటాను, నువ్వు మెలుగుతూ ఉండు, లేదా నేను తర్వాత నువ్వు కొద్దిసేపు పడుకున్నప్పుడు నేను మెలుగుతూ ఉంటాను అని చెప్తుంది. ఎలుగుబంటి పడుకోగానే ఈ యొక్క పులి ఈ మనిషితో మాట్లాడుతుంది, ఆ యొక్క ఎలుగుబంటిని తోసేయి, దాన్ని తినేస్తాను, నిన్ను వదిలిపెడతాను, నీ దాంట్లో నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాను. వెంటనే మనిషి ఆశావాది అయి వెంటనే ఎలుగుబంటిని నూకేస్తాడు. నెట్టేగానే ఆ ఎలుగుబంటి తిరిగి వచ్చేసి వెంటనే ఒక తన పొడివేటి గోటులో ఒక కొమ్మను పట్టుకొని ఆగుతుంది. ఆగి మెల్లగా చెట్టు మీద మళ్ళీ ఎక్కుతుంది. ఎట్టగాని మనిషి భయపడుతుంటాడు, అయ్యో నా పరిస్థితి ఏమైంది, ఇప్పుడు ఎలుగుబంటిని తినేస్తుంది అని. అతను మోసం చేశాను కదా అని. కానీ ఎలుగుబంటి నాది, నేను ఉన్న ప్రదేశం నువ్వు వచ్చావు కదా, నీకు అభయం ఇస్తున్నాను, నీకేం ఇబ్బంది లేదు, నేను చంపాను. అప్పుడు మనిషి పడుకోగానే ఎలుగుబంటితోటి పులి అడుగుతుంది, ఓ ఎలుగుబంటి, ఓ బల్లుగమా, నువ్వు ఆ మనిషిని తోసేయి, మనుషులు ఎంత స్వార్థపరుడు, నువ్వు అంత అభయం ఇచ్చినా గానీ నిన్ను తోసేయాలని చూశాడు. ఇప్పుడు అతను చూసే ఆ దుర్మార్గుడు, ఆ మనిషి దుర్మార్గుడు తోసేయి అనగానే, అతను ఆశ్రమించాను, నాకు అభయం ఇచ్చాను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత అపకారం చేసినా అతన్ని క్షమిస్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో అతని మీద చేయను అంటాను. అప్పుడు ఒక శ్లోకం చెప్తాను, నా పరహ పాపమాధత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితో న్యస్తు సంతః చారిత్ర భూషణ. ప్రాజ్ఞుడైన వాడు అపకారం చేసిన వాడిని కూడా ఎంత మాత్రం తిరిగి అపకారం చేయడు, అపకారమే చేయాలి అని చెప్తాడు.